Yes, welcome to ధనాధన్ IPL స్పోర్ట్స్ డిబేట్. నేను సునీల్. సో IPL లో నేడు మరో కీలక మ్యాచ్ అయితే జరగబోతోంది. లక్నో సూపర్ జైంట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. లక్నోలో జరగనున్నటువంటి ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ సీజన్ లో లక్నో 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్ల్లో ఓడి 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ముంబై కూడా 3 మ్యాచ్లు ఆడి 2 ఓడి 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. సో రెండు టీమ్స్ బలంగానే కనిపిస్తున్నాయి. ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు కూడా కీలకమే, అవసరమే. అందుకే ఇరు జట్లు మైదానంలో ఢీ అంటే ఢీ అని తలపడే ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ ఓటమి నుంచి తేరుకుని గెలుపు బాట పట్టింది. అయితే ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబైని లక్నో ఏ రకంగా నిలువరిస్తుంది అన్నది చూడాలి. సో ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు, జాయిన్ అవుతున్నారు లైవ్ లో. చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. సో ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మనం నిన్నటి మ్యాచ్ గురించి సరదాగా మాట్లాడుకుంటే, సో SRH అసలు ఏమైందంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. కానీ కొంచెం ఇబ్బంది పెట్టావు నన్ను నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడటానికి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అన్ఫార్చునేట్లీ SRH అనేటప్పటికీ రైట్ ఫ్రమ్ సీజన్ బిగినింగ్ నుంచి కూడా 300 అనేటువంటి ఒక ఫిగర్ ని వాళ్ళకి చూపించడం, చివరికి అది ఒక బూచ్ లాగా తయారైంది SRH కి. సో దాంతో టోటల్ గానే ప్రతి వాళ్ళు కూడా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 భారీ షాట్స్ కి వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో వికెట్లని కోల్పోవడం, ఓవరాల్ గా అసలు కనీసం 20 ఓవర్స్ కూడా ఆడలేకపోవడం అనేటువంటిది నిజంగానే SRH ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా బాధకి గురి చేస్తుంది. ఎందుకంటే ఓకే, గెలుపోవటమే ఇట్స్ ఓకే, బికాస్ ఇంకా ఇది మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాం. ఓన్లీ 3 మ్యాచెస్ 4 మ్యాచెస్ అయినటువంటిదే. సో కాబట్టి స్టిల్ లాంగ్ వే టు గో. ఒక్కొక్కసారి ఏ టీమ్ కైనా కూడా కాంబినేషన్స్ ని, విన్నింగ్ కాంబినేషన్ ని దొరకపుచ్చుకునేందుకు ఇట్ టేక్ సమ్ టైం. ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ మనం చూసినట్లయితే కనుక యాక్చువల్ గా అంటే జంపాని ఇంకా కంప్లీట్ గానే డ్రాప్ చేయాలి, ఆ తర్వాత ఇతనితోటి వెళ్ళాలి అనేటువంటి ఇది, అశుతోష్ తోటి వెళ్ళాలి అనేటువంటిది. సో కాబట్టి కొన్ని కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. ఈవెన్ ట్రావిస్ హెడ్ ని 11 లో లేకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవడం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ అవి ఇషాన్ కిషన్ మీద లేకపోతే లోకల్ యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే ఇండియన్ బ్యాటర్లు క్లిక్ అవ్వకపోవడం అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగిస్తోంది. ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా ప్యాట్ కమిన్స్ మొదట్లో చాలా చక్కగా వేసి, ఆ తర్వాత లాస్ట్ ఓవర్ అనవసరంగా ఈ కన్సిడెడ్ ది 4 runs 21 runs. సో అది కొంచెం హర్ట్ చేస్తోంది. నాకు నిజంగా అర్థం కాలేదు యాక్చువల్ గా. కమిన్స్ మెండిస్ బౌల్డ్ ఓన్లీ 1 over and he got a wicket, 4 runs కన్సిడర్ చేసి ఎందుకు అతన్ని కంటిన్యూ చేయలేదు అనేది అర్థం కాలేదు. సో ఓవరాల్ గానే టీమ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ లో కొంచెం SRH పొరపాటు పడుతుంది. దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్. yes, let's hope for the best for SRH. అయితే ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చేస్తే, సో రెండు టీమ్స్ కూడా బలంగానే కనబడుతున్నాయి, కానీ కెప్టెన్సీస్ లో ఏమన్నా వ్యత్యాసం కనబడుతోందా? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 టీమ్స్? ఈ రెండు టీమ్స్ లో మధ్య మీకు ఏం వ్యత్యాసం కనబడుతోంది? రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కొంచెం ఎందుకనో ఇంకా అంటే కరెక్ట్ గా క్యాప్టెన్సీ దాన్ని మజాని ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. కొంచెం ఆ బర్త్డేనే ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఈవెన్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ డీసీతో జరిగినటువంటిది చాలా స్పష్టం. ఎందుకంటే రిషబ్ పంత్ లాంటి వ్యక్తి అంత సునాయాసమైనటువంటి స్టంపింగ్ ని మిస్ చేస్తాడు అని చెప్పేసి ఎవరు ఊహించరు. షాకింగ్. సో అందుకని ఇఫ్ యూ రీకలెక్ట్ దట్, సో అందుకని ఏంటంటే డెఫినెట్ గా నా క్యాప్టెన్సీ ఒత్తిడి అనేటువంటిది కనబడుతూనే ఉంది. ఫస్ట్ మ్యాచ్ 2 runs, ఆ తర్వాత ఓన్లీ ఈ ఏడాది అతను చేసినటువంటి హైయెస్ట్ 15 runs అంటే దట్ ఈస్ అగెన్స్ట్ SRH మన మీద ఇక్కడ ఉప్పల్లో చేసినటువంటి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అగైన్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు, లాస్ట్ మ్యాచ్ 2 runs చేశాడు. సో కాబట్టి ఓవరాల్ గా 27 crores ప్లేయర్ 17 runs మాత్రమే చేయటం అనేటువంటిది ఈవెన్ క్యాప్టెన్సీలో కూడా అంత చురుగ్గా లేకపోవడం కొంచెం నిజంగానే ఒకవేళ ఏమైనా ఒత్తిడిని ఫీల్ అవుతున్నాడా అనేటువంటి. బట్ యాక్చువల్ గా అది ఉండకూడదు. ఎందుకంటే ఒక టైంలో గుర్తుంటే కనుక సునీల్, ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ రిషబ్ పంత్ అనేటువంటిది చాలా ఎక్కువగా స్పెక్యులేట్ అయినటువంటిది. సో కాబట్టి అప్పటికే అతను మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాడు క్యాప్టెన్సీ అనేటువంటి దాన్ని. ఈవెన్ లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కి క్యాప్టెన్సీ చేశాడు. సో కాబట్టి క్యాప్టెన్సీ అంత పెద్ద కొత్త ఏం కాదు, కానీ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. యాక్చువల్ గా ఎప్పుడైతే నేను సంజయ్ గోయింగ్ మేనేజ్మెంట్ లో ఆడుతున్నాను అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు క్యారీ అవుతూ ఉంటుందో సహజంగానే ఎవరైనా కానీ ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు. బహుశా అది ఏమైనా కానీ ట్రోల్ అవుతుందమ్మా. ఈవెన్ ఎందుకంటే SRH మీద గెలిచినప్పుడు సంజయ్ గోయింకా యొక్క హావభావాలను చూసాం మనం. ఆ తర్వాత అగైన్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయిన వెంటనే గోయింకా యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కూడా మనం గమనించాం. కాబట్టి డెఫినెట్ గానే దట్ విల్ క్యారీ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ క్యాప్టెన్ కి. ఇంకొక వైపు అటు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే కనుక అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఇస్ నాట్ న్యూ టు ది క్యాప్టెన్సీ. ఈవెన్ నేషనల్ టీమ్ కి క్యాప్టెన్సీ చేసినటువంటి వాడు T20 ఫార్మేట్ లో మనకి అటు ఐర్లాండ్ మీద లాంటి దాని మీద కూడా మనకి క్లీన్ స్వీప్ చేసి విజయాలు అందించినటువంటి వాడే బిఫోర్
సూర్యకుమార్ యాదవ్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. హార్దిక్ పాండ్యా వాస్ ది రెగ్యులర్ కెప్టెన్ ఫర్ T20 ఫార్మాట్ ఫర్ ది నేషన్. సో అందుకని అదేమీ ఇబ్బంది పడట్లేదు. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా గుజరాత్ టైటాన్స్ ని ఫస్ట్ ఇయర్ టైటిల్ విన్నర్ గా నిలిపినటువంటి వాడు కాబట్టి అదేం లేదు. కానీ కొంచెం కాకపోతే ఏంటంటే సేమ్ ఇది అప్లైస్ టు ముంబై ఇండియన్స్ కూడా. ఫస్ట్ ఆ విన్నింగ్ కాంబినేషన్ పర్టికులర్ గా బౌలింగ్ యూనిట్ ఎలా అనేటువంటిది చూసుకోవడంలోనే వాళ్ళు కొద్దిగా తడబడినట్టు అయింది. వాళ్ళు లక్కీగా యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ అశ్విని కుమార్ పంజాబ్ డొమెస్టిక్ సీజన్ లో పంజాబ్ ఆడేటువంటి అశ్విని కుమార్ ని తీసుకోవడం అనేటువంటిది ఇట్ వాస్ ఏ మాస్టర్ స్ట్రోక్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు నౌ యాక్చువల్ గా దే గాట్ ది విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మ్యాచ్ విషయాన్ని చూస్తే కనుక ఇట్ ఈస్ ఒక రకంగా ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ అనే కన్నా కూడా రోహిత్ శర్మ వర్సెస్ రిషబ్ పంత్ ఏమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది నాకు. రోహిత్ శర్మ వర్సెస్ రిషబ్ పంత్ అన్నారు కాబట్టి మీరు రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. బికాజ్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు, వికెట్ దిగ్గజాలే చేస్తున్నారు. రోహిత్ శర్మ కాకపోయి ఉంటే అతడి పేరు అనేటువంటి ఉపచర్చలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఏం చేయాలి? ఒకటి సునీల్, ఇలాంటి కామెంట్స్ ని మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈవెన్ గవాస్కర్ రీకలెక్ట్ ది గవాస్కర్ స్టేట్మెంట్స్ అంటే సచిన్ టెండూల్కర్ యాక్చువల్ గా ముంబైకి అంటే ఇబ్బంది ఆ లీన్ ప్యాచ్ లో ఉన్నటువంటి టైంలో టెండూల్కర్ ముంబై కనుక కాకపోయి ఉంటే అనేటువంటి క్వశ్చన్ మార్క్ ని ఏది సహజంగానే గవాస్కర్ కామెంటరీ బాక్స్ లో ఉన్నప్పుడు చాలా బైస్డ్ గా ఉంటాడు. ముంబై ప్లేయర్లు కనుక ఆడుతున్నప్పుడు అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ ఉన్నటువంటి గవాస్కర్ లాంటి వాడే టెండూల్కర్ ఒకవేళ ముంబై వాడు కాకపోయి ఉంటే అనేటువంటి క్వశ్చన్ మార్క్ ను వదిలాడు అంటేనే అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. సో అందుకని కామెంటేటర్స్ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రోహిత్ శర్మ లాంటి ఒక ఆటగాడికి అదేదో ఆ పేరు క్యారీ చేస్తోంది, లేకపోతే అతను ముంబై వాడు కాబట్టి అనేటువంటిది కానీ కాకుండా ఎవరికైనా కానీ లీన్ ప్యాచ్. బట్ లీడర్షిప్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అనుకోవచ్చు. కోహ్లీ కూడా 4 years అదే రకమైనటువంటి దాన్ని ఇది చేశాడు. అందుకని అదంతా అవుతూ ఉంటుంది. కానీ కాకపోతే ఒత్తిడి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం మాత్రం డెఫినెట్ గా రోహిత్ శర్మకు ఉంది. ఎందుకంటే ఐపీఎల్ ఒకటే కాదు, ఐపీఎల్ తర్వాత మనకి అసలైనటువంటి బైలాటరల్ సిరీస్ WTC థర్డ్ సైకిల్ మొదలవబోతోంది, 4th సైకిల్. సో అందుకని రోహిత్ శర్మ మీద ఐస్ అనేటువంటి ఎక్కువగానే అతను ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే లక్నో పిచ్ అనేది స్పిన్నర్లకు చాలా అనుకూలిస్తుందని చెప్తూ ఉంటారు. సో స్పిన్నర్ల ఇంపాక్ట్ ఈ మ్యాచ్ లో ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? మామూలుగానే ఓవరాల్ గా ఇప్పటికీ అఫ్ కోర్స్ అయినటువంటిది కేవలం ఇంకా ఒక 2 weeks ఓల్డ్ టోర్నమెంట్ ఇది 18th ఎడిషన్. సో స్టిల్ లాంగ్ వే టు గో. కాకపోతే ఇప్పటిదాకా జరిగినటువంటి దాన్ని మనం గమనిస్తే కూడా నేచురల్ గానే స్పిన్నర్ల యొక్క డామినెన్స్ అనేటువంటిది కనబడుతూనే ఉంది. అఫ్ కోర్స్ యాక్చువల్ గా అటు మిచిల్ స్టార్క్ 5 wicket హాల్ ఉండొచ్చు కాక, లేకపోతే శార్దుల్ ఠాకూర్ మన మీద 4 wickets తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడి ఉండొచ్చు కాక, దట్స్ ట్రూ. బట్ యాక్చువల్ గా ఓవరాల్ గా స్పిన్నర్లను ఫేస్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి అందులో మోర్ ఓవర్ మనకి తెలిసినటువంటిది అహ్మదాబాద్ ఇది ఇట్స్ పెద్ద గ్రౌండ్, వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్టేడియం, ప్లస్ డైమెన్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని అక్కడ స్పిన్నర్లకు ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే సహజంగానే ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ది లాఫ్టెడ్ షాట్ అగెన్స్ట్ ది స్పిన్నర్ అగెన్స్ట్ ది స్పిన్ న్యాచురల్ గానే బౌండరీ లైన్ ని క్లియర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఎట్ ద డీప్ క్యాచ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవాళ డెఫినెట్ గానే స్పిన్నర్ల యొక్క రోల్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఓకే చంద్రశేఖర్ గారు, అయితే రెండు టీమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఈ సీజన్ లో కూడా ఈక్వల్ గా పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. గేమ్స్ కూడా అట్లానే 2 గెలిచి 1 ఓడిపోయి ఉన్నాయి. సో ఈ ఆట గెలవడం అయితే 2 టీమ్స్ కి చాలా కీలకం. సో ఈ ఆన్ పేపర్ గురించి మాట్లాడుకుంటే మనం ఏ టీం స్ట్రాంగ్ గా ఉందంటారు? సునీల్ మాత్రం వదలడు నన్ను ఈ క్వశ్చన్ విషయం. బికాస్ we have to discuss this, right? అది కాదు, నేను చెప్పిన టీం గెలుస్తూ ఉంటది, దాంతో ఏమో పాపం మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిగిలిన టీంలు. బట్ యాక్చువల్లీ ఐ హావ్ మై టేక్ ఫర్ లక్నో డెఫినెట్లీ విల్ డూ ది వన్. Okay, so you don't forget Markram is due. Actually గా నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే ఆయుష్ బదోని is in the ఫామ్ లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్ లోని, అండ్ ఈవెన్ Markram is due for his the knock. And even actually Nicholas Pooran is there. And of course, I believe definitely Rishabh Pant will take the responsibility ivala. So అందుకని ఓవరాల్ గా I have a guts feeling today match is to the Lucknow. సో లక్నోలో ఈ రోజు అట్మాస్ఫియర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? డ్యూ కాంటెక్స్ట్ ఏదైనా ఉండేటువంటి పరిస్థితి ఉందా? సో డ్యూ చర్చ వచ్చేటువంటి ఆస్కారం ఉందని అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఇంత మటుకైతే కనుక మనకు ఆ ఇబ్బంది కలగలేదు. నేచురల్ గా ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లని చూస్తే నేచురల్ గానే ఆ డ్యూ ఇంపాక్ట్ అనేటువంటిది లేదు. ఈవెన్
మనం గుర్తు చేసుకుంటే కనుక ఒకే ఒక్క మ్యాచ్ లో 11 అవర్స్ తర్వాత బాల్ ని రీప్లేస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి బాల్ కూడా ఏమీ అంత సాగి అయిపోవట్లేదు, ఇట్స్ నాట్ లూజింగ్ ఇట్స్ షేప్ అండ్ ఇది స్టిఫ్నెస్ ని కోల్పోవట్లేదు. సో అందుకని డ్యూ ఫ్యాక్టర్ ఇవాళ కూడా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎస్, సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ మనం ఇంకా 15, 16 అంటే సెకండ్ 2 వీక్స్ అయిన తర్వాత డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేటువంటిది ప్రతి వెన్యూలోనూ ఉంటుంది, కానీ ఇప్పటికైతే ఇంకా అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో అయితే ఈ రెండు మ్యాచ్ల్లో ఈరోజు రెండు టీమ్స్లో ఈరోజు మ్యాచ్లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, ఎవరు టాస్ గెలిచే అవకాశం ఉండొచ్చు? ఇది మనం యాక్చువల్గా మన స్పెక్యులేషన్స్ మన ఊహాగానాలు చేసుకుంటున్నాం, కానీ సునీల్ గమనిస్తే కనుక ప్రతి క్యాప్టెన్ కూడా అదేదో ఒక టెండెన్సీ లాగా ఒక ట్రెండ్ ఇదైపోయినట్టు సెట్టింగ్ లాగా అయిపోయింది, కానీ ప్రతి క్యాప్టెన్ టాస్ గెలిచిన వెంటనే ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. ఎక్సెప్ట్ నిన్న SRH ఒక్కటే ముందు బ్యాటింగ్ అదే ఫీల్డింగ్ చేయాలనుకున్నది. బ్యాటింగ్ స్ట్రెంత్ ఉన్నా కూడా ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలనుకుంది. జనరల్ గానే అతను బ్యాటింగ్ చేస్తాడనుకుంటే ఫీల్డింగ్ వెళ్ళాడు. సో అందుకని ప్రతి వాళ్ళు టోటల్ గా అంటే వాళ్ళ బలమైనటువంటి ఇది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు, కానీ అందుకని ఇవాళ కూడా డెఫినెట్ గా ఫీల్డింగే చేసే అవకాశం ఉంది టాస్ గెలిచిన కెప్టెన్. సో ప్రీవియస్ మ్యాచెస్ ని మనం కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ ని సపరేట్ గా, సో ఆ మ్యాచ్ లో మెరిసిన ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో మెరిసేటువంటి ఆస్కారం కంటిన్యూ అంటే ఆ ట్రెండ్ ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అంటే ఒకటి ఎస్, డెఫినెట్ గానే ఇటు ఆయుష్ బదోని, పూరన్ లాంటి వాళ్ళు లక్నోకి మెరిశారు, కానీ అదే ముంబై కనుక కేసు చూసినట్లయితే ఎస్, ఈ పర్టికులర్ గా ఈ ప్లేయర్ ఇండివిజువల్ గా టీం ని గెలిపించాడు అనేటువంటి బ్యాటింగ్ ఎబిలిటీ గెలిపించాడు అనేటువంటిది మటుకు రాలేదు. కాబట్టి రికల్టన్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఈ హ్యాడ్ 1 హాఫ్ సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్. సో అంతకన్నా ఈవెన్ యాక్చువల్ గా అటు మన తిలక్ వర్మ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ అండ్ ఈవెన్ దట్ హార్దిక్ పాండ్యా, వీళ్ళు అంటే ఇండియన్ ప్లేయర్లు ఎవరు కూడా ఇంకా ఎస్ సింగిల్ హ్యాండెడ్ గా ముంబై ఇండియన్స్ ని గెలిపించారు ఈ మ్యాచ్ అనేటువంటిది ఇంకా రాలేదు. కాబట్టి డెఫినెట్ ఆల్ ఐస్ ఆర్ ఆన్ దెమ్. పర్టికులర్ గా ఈ రోజున తిలక్ వర్మ విల్ డూ ది మేజర్ రోల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ యాస్తో. అందుకని వాళ్ళని చేయాల్సింది. ముంబైలో ప్రీవియస్ వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారా అనేటువంటి సునీల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంత మటుకు దాని అంత ఇదిగా చేసినటువంటి ఇది లేదు, కాబట్టి మనం కొత్త ప్లేయర్లనే ఈ రోజున పెర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈవెన్ అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచ్ ఇదయ్యాడు, కానీ ఈ రోజున డెఫినెట్ గానే ఈ విల్ గో ఎగ్నెస్ట్ ది రన్స్ అనేటువంటి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని యాక్చువల్ గా అతన్ని కొంచెం ప్రెడిక్టబుల్ లెంత్ ఉంది. నేను లాస్ట్ మ్యాచ్ చూశాను నేను. సో అతని లెంత్ ని తొందరగానే పిక్ చేసేటువంటి ప్రెడిక్ట్ చేసేటువంటి వీలుగా ఉంది, కాబట్టి బహుశా అశ్విన్ కుమార్ ని ఈ రోజున LSG వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారని అనుకుంటున్నాను. మీరు చెప్తున్నారు బట్టి కుడ్ వి ఎక్స్పెక్ట్ ఎనీ జిగ్లింగ్ స్టార్ టుడే అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా అది మాత్రం ఉండాలి రెండు టీములకి. ఇందాక ఇంట్రోలో మీరు చెప్పినట్టుగానే సహజంగానే రెండు టీములకు కూడా ఈ విజయం అనేటువంటిది చాలా అవసరం, కాబట్టి ఆ రకమైనటువంటి స్టార్ట్ అనేటువంటిది గ్యారంటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. హూ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి అక్కడ యాక్చువల్గా ఇందా నేను చెప్పినట్టు LSGకి అయితే కనుక ఐఎమ్ షూర్ టుడే మార్క్రమ్ విల్ ప్లే ది మేజర్. పర్టికులర్ గా పవర్ ప్లే లో ఈ రోజున అతను అద్భుతమైనటువంటి ఆట తీరిని ఏ రకంగా SA T20 వాళ్ళకి అంటే దక్కన్ చార్జెస్ టీం దానికి అతను గెలిపించాడు, మన SRH ఫ్రాంచైజీని గెలిపించాడు SA T20లో ఫస్ట్ ఎడిషన్ లో. ఆ రకమైనటువంటి రోల్ ఈ రోజున ఆడతాడేమో అనిపిస్తుంది అని ఐ హ్యావ్ ఎ గట్స్ ఫీలింగ్. ఇన్ఫాక్ట్ అలాగనే రోహిత్ శర్మ ఓకే, నో డౌట్, లెట్ హిమ్ ప్లే 6-7 డాట్ బాల్స్, నో ప్రాబ్లం. తర్వాత దాన్ని కవర్ చేసుకునే ఎబిలిటీ ఉంది, కాబట్టి ఈవెన్ రోహిత్ శర్మ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ టుడే హీ విల్ ప్లే అట్లీస్ట్ 25-30 రన్స్ ఇదిలో ఆడేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ రోహిత్ సో యు నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్ 25-30. సో 7, 8, 18, 17 అన్నట్లుగా కాకుండా లాస్ట్ మ్యాచ్ లో కాకుండా కుడ్ హ్యావ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నారు రోహిత్ శర్మది. బికాస్ ఒకేసారి జరిగేది ఏంటి అంటే ఆటగాళ్ళకి దిస్ ఇస్ నాట్ ఏ 50 ఓవర్ ఫార్మేట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ కంప్లీట్ గా ఫామ్ ని కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు లక్కీగా ఆఫ్ఘనిస్తాన్ మీద 50 ఓవర్ ఫార్మేట్ లో ఆడాడు, కాబట్టి ఈ హ్యాడ్ సర్టెన్ టైమ్ అండ్ దాంతో సెంచరీ చేసి మళ్ళా వచ్చాడు, కంబ్యాక్ అయ్యాడు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో అటువంటి టైంలో కొంచెం ఫామ్ తోటి ఇబ్బంది పడేటువంటి వాడు సహజంగా చేసేటువంటిది ఏంటంటే ఎక్కువ టైం వికెట్ మీద స్పెండ్ చేసి వికెట్ ని ఆన్ పాన్లను గమనించి తర్వాత యాక్సలరేషన్ కి వెళ్దాం అనేటువంటిది సహజంగా ఏ ప్లేయర్ అయినా కానీ ఏ బ్యాటర్ అయినా ఫాలో అయ్యేటువంటి
బేసిక్ ప్రిన్సిపల్. Hmm. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తనకున్నటువంటి దాంట్లోనే బ్యాంగ్ చేసి కొంత స్కోర్ ని చేసి నెక్స్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుందాం అనేటువంటి దాంట్లో, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో హౌ రోహిత్ శర్మ ప్లేడ్, యు నో ఇట్. yes we already witnessed దాకా ఏ రకంగా ఆడాడు, ఆ తర్వాత ఫైనల్స్ లో 76 రన్స్ ఏ రకంగా కొట్టాడు అనేటువంటి, దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. రోహిత్ శర్మ అని కనుక కంప్లీట్ అతని బ్యాటింగ్ గ్రాఫ్ ని కనుక మీరు గమనించినట్లయితే సునీల్, ఆల్వేస్ ఈ ఫాలో దట్ వెన్ హీ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ ది రన్స్ అండ్ అంటే ఫామ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ గ్రాఫ్, సో టుడే ఆల్సో హీ విల్ ఫాలో ది సేమ్ స్ట్రాటజీ, ఐ బిలీవ్. ఓకే, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ దిస్ థింగ్ బికాస్ అంటే రెండు టీమ్స్ కి సెపరేట్ గా బ్యాటింగ్ లైన్అప్ గురించి అనలైజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇందాకే మనం అనుకున్నాం ఇద్దరికి కూడా బ్యాటింగ్ డెప్త్ అనేటువంటిది ఇద్దరికి కూడా ఉంది. పర్టికులర్ గా రికల్టన్ కనుక ఒకవేళ కొంచెం ముందు ఇనిషియల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే దెన్ ఆఫ్ కోర్స్ ఆన్ దట్ రోహిత్ శర్మ విల్ హ్యావ్ ది ఫ్రీ హ్యాండ్, దెన్ ఫాలోస్ ఈవెన్ యాక్చువల్ గా సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ నెంబర్ 3 లో వచ్చాడు. ఎందుకని తిలక్ వర్మని ఇచ్చేసారని కొంచెం ఆ షఫిల్ చేస్తున్నటువంటి ఇది ఉంది. సో వాళ్ళకి ఇది ఉంది అప్ టు హార్దిక్ పాండ్యా, ఈవెన్ సో యాక్చువల్ గా దిస్ ఆయుష్ బదోని will take the responsibility and Pooran will have that chance to go for the runs today. ఓకే, సో అంటే రెండు టీమ్స్ లో మీకు అంటే ఈ మీరు ఎలాగో యువర్ ఆన్ ద ఎల్ఎస్జి సైడ్ టుడే, సో యూ ఆల్రెడీ టోల్డ్ దట్, ఎక్స్ప్రెస్డ్ దట్. సో రెండు టీమ్స్ లో బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ రెండు మీరు కంపేర్ చేసి చూస్తే ఏ టీమ్ కి ఏది బలం అనుకోవచ్చు ఈ రోజు? రెండు టీములకి బలం ఏంటి అనేట్లయితే నేను చెప్పాను కదా యాక్చువల్ గా కొంచెం ఎందుకన్నా ఈవెన్ ముంబైకి కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గానే బౌలింగ్ డెప్త్ ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది బికాస్ ఆఫ్ దట్ హార్దిక్ పాండ్యా డెఫినెట్ గానే పవర్ ప్లే లో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నాడు, ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడు, ప్లస్ ఈస్ గివింగ్ ది బ్రేక్ త్రూ యాజ్ వెల్. సో అందుకని కానీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ హీరో అయినటువంటి అశ్విని కుమార్ ఎందుకంటే కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాడు నాకు. ఈవెన్ యాక్చువల్ గా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ అతను వేసినప్పుడు ఆ కంప్లీట్ ఆ లెంత్ అనేటువంటిది ఏ మాత్రము కూడా ఇచ్చేసుకోకుండా ఉండేటప్పటికి కొంచెం ప్రెడిక్టబుల్ బౌలర్ ఏమో అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అతన్ని కొంచెం వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారేమో అనేటువంటిది. ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా ఎల్ఎస్జికి విష్ణు ఎందుకనో మరి కొంచెం కావాల్సినటువంటి దాన్ని ఇవ్వలేకపోతున్నాడు. బట్ టుడే డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్, సో రవి బిష్ణోయ్ విల్ ప్లే ది మేజర్ రోల్. ఎస్, అయితే ఈ రోజు ఈ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగకుండా ఉండలేకపోతున్నాను బికాజ్ స్కోర్ కూడా చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది ఉన్న 20 overs లో. సో ఎలా మేనేజ్ చేసి ఎంత వీరబాదులు బాదుతారు, ఎక్కడి వరకు వెళ్తారు అనేది. సో ఈ రోజు స్కోర్ ప్రొటెక్షన్ ఎక్కడి వరకు ఉండే అవకాశం ఉంది ఫ్రమ్ యువర్ వర్డ్స్? It may touch the 200 mark between 190 to 200. ఓకే, సో ఈ స్కోర్ గనక మీరు అన్నట్లుగా ఇంత స్కోర్ చేయగలిగితే గమనిస్తే కదా లాస్ట్ ఇదిలో చూస్తే కనుక ఇట్ ఈస్ 170 is the first innings score. సో ఈ రోజున రెండు టీముల్లోనూ బ్యాట్స్మెన్ దే ఆర్ ఎయిమింగ్ ఎట్ ది రన్స్ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ గో అప్ టు 190 to 200. ఓకే, సో 190 to 200 చేస్తే అంటే ఇది ప్లాన్ చేసుకోగలిగితే ఇద్దరు కెప్టెన్సీస్ ని మీరు కంపేర్ చేసుకుంటే ఎవరు ఈ గోల్ ని లేదా ఏం ని ఈజీగా రీచ్ అవ్వగలరు అంటారు? So it is నేను ఆల్రెడీ ఐఎమ్ విత్ ఎల్ఎస్జి స్టాండ్ టుడే ఈ మ్యాచ్ లో. మీరు యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ యూ, ఎందుకంటే చంద్రశేఖర్ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, నాకు దొరకకుండా ఉంటారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ రోజు ముంబై గెట్స్ ది 220 230 పెట్టినా కూడా టార్గెట్ ని రీచ్ అయ్యేటువంటిది ఎల్ఎస్జి ఉంది అని ఈ రోజు నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్ గానే రిషబ్ పంత్ విల్ బి ది హ్యాపీ కెప్టెన్ ఫర్ టుడేస్ సేక్. సో 27 crore అన్నదానికి సో హీ విల్ బి ఈ రోజు అయితే న్యాయం చేసేటువంటి ఆస్కారం ఉందని అంటున్నారు చంద్రశేఖర్ గారు. am I right? 100%. ఎందుకంటే రిషబ్ పంత్ గాయం తర్వాత అటువంటి దాని తర్వాత వచ్చి ఈ రకంగా యాక్టివ్ క్రికెట్ ఆడటము, కంబ్యాక్ లోనే టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసినటువంటిది. సో అతని కమిట్మెంట్ లెవెల్ గురించి కానీ లేకపోతే అతని యొక్క పట్టుదలని దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. యాక్షన్ ఆల్వేస్ స్పీక్స్ అస్. అందుకని ఆల్రెడీ 3 matches ఫెయిల్ అయ్యి ఉన్నాడు కాబట్టి టుడే డెఫినెట్లీ ఐఎమ్ షూర్ వీ విల్ సీ ది డిఫరెంట్ పంత్ అండ్ ఆఫ్ కోర్స్ మార్కరం. నేను చెప్పినటువంటి నాకు ఈ రోజున వీళ్ళిద్దరి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హోమ్ గ్రౌండ్ లో చైర్స్ మూమెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో గ్రౌండ్ మొత్తం ఈ రోజు ఎవరిది ఏ కలర్ మెరిసిపోయే అవకాశం ఉంది? రెండు సిమిలర్ గా ఉన్నాయి అనుకోండి, ఆఫ్ కోర్స్ కొంచెం దగ్గరగా. ఇది ఒక్కటి అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు మళ్ళా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొంచెం
నన్ను ఏమైనా తప్పు పడతారేమో బాధపడతారేమో కానీ యాక్చువల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ హౌ గుడ్ యు ఆర్ విత్ యువర్ పిఆర్. సపోజ్ ముంబై ఇండియన్స్ ముంబైలోనే కాదు ఎక్కడ ఆడినా కూడా వాళ్ళ ఎవే మ్యాచెస్ ను కూడా మీరు గమనించినట్లయితే కనుక ఆల్మోస్ట్ స్టేడియం అంతా కూడా మనకి నీలి సముద్రం లాగానే కనబడుతూ ఉంటుంది. లెట్ ఇట్ బి ఈవెన్ యాక్చువల్ గా పింక్ అంటే ఆర్ఆర్ లో చూస్తే కనుక మీకు పింక్ అనేటువంటిది ఎక్కడ కనబడదు, లేకపోతే హైదరాబాద్ లో కూడా ఆరెంజ్ ఆర్మీని డామినేట్ చేస్తూ నీలి సముద్రం కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఆల్ హౌ మీ అదర్ ఫ్రాంచైజ్ ఆర్ మెయింటైన్. అందుకని అక్కడ అహ్మదాబాద్ లో ఆడుతున్నామా లేకపోతే కలకత్తాలో ఆడుతున్నామా అనేటువంటి దాన్ని కాకుండా ముంబై ఇండియన్స్ కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అలాంటిది. ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి ఈ దీని నుంచి వచ్చేటువంటి ఐపీఎల్ ని బేస్ చేసుకొని వాళ్ళు చేసేటువంటి సోషల్ సర్వీసెస్ వాటి వల్ల కూడా సహజంగానే దానికి ఫాలోయింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది. ముంబై డెఫినెట్ గానే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఎవే మ్యాచ్ ఆడుతున్నా కూడా వాళ్ళ పిఆర్ తోటి వాళ్ళ యొక్క నీలి సముద్రాన్ని మరొకసారి క్రియేట్ చేయగలరు అంటారు. సో రికల్టన్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? రికల్టన్ ఈజ్ అఫ్ కోర్స్ ఏం చెప్పాలి, లాస్ట్ మ్యాచ్ అతను హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈవెన్ యాక్చువల్ గా ముంబై ఓడిపోయినటువంటి మ్యాచ్ల్లో కూడా చూస్తే కనుక అతని వంత అతను పోషించాడు. కాబట్టి టుడే ఆల్సో హీ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందులోనూ నేను చెప్పినట్టు యాంకిల్ రోల్ పోషించాలి. ఫస్ట్ రోహిత్ శర్మ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తూ స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించాల్సినటువంటి అవసరం అతను. దట్ మీన్స్ యాక్చువల్లీ హీ హ్యాస్ టు ప్లే ఎ డబుల్ రోల్. సో డేవిడ్ మిల్లర్ గురించి ఏం చెప్తారు? డేవిడ్ మిల్లర్ ఈ రోజు ఆట తీరు ఎలా ఉండే అవకాశం? డేవిడ్ మిల్లర్ అంటేనే న్యాచురల్ గానే మిల్లర్ ద కిల్లర్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉన్నటువంటి వాడే. ఈవెన్ యాక్చువల్ గా ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్ లో కూడా డేవిడ్ మిల్లర్ ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇటు నుంచి చూస్తే కనుక టీమ్ డేవిడ్ కావచ్చు బెంగళూరు కి, లేకపోతే సో కాబట్టి డేవిడ్ మిల్లర్ ఎనీవే హీఈస్ రిలయబుల్ ప్లేయరే. అండ్ టుడే ఐ డోంట్ థింక్ అంటే ఇప్పుడు డేవిడ్ మిల్లర్ దాకా బ్యాటింగ్ అవసరం అవుతోంది అంటేనే అంటే ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేవాడికి కమిన్స్ బ్యాటింగ్ వస్తున్నాడు అంటే అర్థమవుతోంది మ్యాచ్ ఆల్మోస్ట్ గాన్ కేస్. ఎగ్జాక్ట్లీ. అలాగనే డేవిడ్ మిల్లర్ దాకా వచ్చింది అంటే మాత్రం టెన్షన్ లో ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దట్ సిచ్యువేషన్ షుడ్ నాట్ అరైజ్. ఈ రోజు అది రాకూడదు అనే కోరుకుందాం. సో ఫైనల్లీ సో యూ ఎక్స్ప్రెస్డ్ ఎవ్రీథింగ్ టుడే. సో చాలా క్లీన్ గా ఈ రోజు ఎల్ఎస్జీ సైడ్ అని చెప్పేశారు. అండ్ దట్ టు స్కోర్ కూడా 190 to 200 కూడా వెళ్ళొచ్చు. అయినా కూడా ఎల్ఎస్జీ విన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈజీగా అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. విల్ మీట్ యూ అగైన్. డెఫినెట్ గా మనం మళ్ళీ కలుద్దాం అండ్ దీని గురించి మాట్లాడదాం, క్రికెట్ ఇంకొక ఐపీఎల్ మ్యాచ్ గురించి. సో ఈ రోజు అయితే సో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై ఇండియన్స్. రెండు టీమ్స్ కూడా బలంగానే ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి బై ద వే. సో లెట్స్ సీ ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుపు బావుట ఎగరవేస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 TV.